హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఉగాది పండుగ సందర్భంగా ఉగాది అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ముందుగా బొబ్బట్లు, పూర్ణంతో చేసిన బూరెలు. ఇవన్నీ పక్కన పెడితే అసలైన ఉగాది అనగానే గుర్తుకు వచ్చేది ముందుగా ఉగాది పచ్చడి. మరి ఈ ఉగాది పచ్చడితో పాటు ఉగాది పండుగ రోజు తప్పకుండా చేసుకోవాల్సిన మరొక రెసిపీ సాంప్రదాయకమైన వంటకము కట్టుచారు. అయితే ఉగాది పచ్చడిని మన తెలుగు సాంప్రదాయపరంగా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ వివరిస్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీరు కూడా ఈ ఉగాది పండగకి సాంప్రదాయమైన పద్ధతిలో ఉగాది పచ్చడితో పాటు అసలైన తెలుగింటి కట్టుచారును ఎలా చేయాలో చూసేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఉగాది పర్వదినాన ఉగాది పచ్చడిని మన తెలుగు సాంప్రదాయం ప్రకారము ఏ విధంగా జరుపుకుంటారు, ఉగాది పచ్చడిని ఎలా చేసుకుంటారు, దాని గురించి నేను పూర్తిగా వివరిస్తూ మీకు ఉగాది పచ్చడి తయారీని చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మన తెలంగాణ స్టైల్లో మన తెలుగు సాంప్రదాయం ప్రకారము ఉగాది పచ్చడిని ఏ విధంగా చేస్తారు, పూర్వకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసే విధానాన్ని నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. అయితే ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నానండి. ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ ప్రాంతానికి తగ్గట్టు వాళ్ళ ఆచారాలకు తగ్గట్టు పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటారు. నేను మాత్రం మా ఇంట్లో చేసే ఉగాది పచ్చడిని మీ అందరితో షేర్ చేస్తున్నాను. అంతేకాదండి, మీ ఇంట్లో ఉగాది పచ్చడిని ఏ రకంగా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఆలస్యం చేయకుండా ఉగాది పచ్చడిని మా స్టైల్లో ఎలా చేస్తామో ఇప్పుడు చూసేద్దాం పదండి. ఉగాది పచ్చడి ప్రిపరేషన్కు ముందుగా వేప పువ్వును తెచ్చుకొని కాడల నుంచి వేప పువ్వును మాత్రమే సపరేట్ చేసి పెట్టుకోవాలి. కొంతమంది వేప పువ్వు మొగ్గలను కాడలను కూడా తుంచి వేస్తారండి. అలా చేసే పచ్చడి అనేది మరింత చేదుగా అవుతుంది. కాబట్టి కేవలం పువ్వును మాత్రమే ఈ విధంగా కాడల నుంచి సపరేట్ చేసుకొని మీకు పచ్చడికి కావలసినంత పువ్వును సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకొని దానిపైన ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం అని అందరికీ తెలుసు కదండి. షడ్రుచులు అంటే 6 రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. మరి 6 రుచులు ఏంటివి అనేది ఇప్పుడు చూసేయండి. 6 రుచులు అంటే ముందుగా పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం, తీపి. ఈ 6 రుచుల సమ్మేళనంతో చేసేదే ఉగాది పచ్చడి. ఈ విధంగా 6 రుచుల సమ్మేళనంతో చేసేదే ఉగాది పచ్చడి. పూర్వకాలం నుంచి పురాతన కాలం నుండి తెలుగు సాంప్రదాయం పరంగా షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. మరి ఇప్పుడు ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేస్తానో ముందు వీడియోలో కూడా చూసేయండి. మెయిన్గా ఉగాది పచ్చడిని కొత్త కుండలోనే చేసుకోవడం మన సాంప్రదాయం. దీనికోసం మీరు కొత్త కుండను అదే రోజు తెచ్చుకోవాలండి, ముందు రోజు కాదు. ఉగాది పండగ రోజే కొత్త కుండను కానీ కొత్త రంజను కానీ తెచ్చుకొని కుండను శుభ్రంగా నీళ్లు పోసుకుంటూ ఒక 2-3 సార్లు కడిగేసేయాలి. తర్వాత ఫ్రెష్ వాటర్ నింపేసి ఒక అరగంట పాటు పెడితే కొత్త కుండలో కొంచెం స్మెల్ అనేది, మట్టి స్మెల్ అనేది వస్తుంది కదా, ఆ స్మెల్ పోవడానికి 1 గంట పాటు నీళ్లు పోసి పెట్టేసి తర్వాత నీళ్ళన్నీ వంపేసిన తర్వాత కుండ చుట్టూరుగా ఈ విధంగా వేపాకుల దండను కట్టుకోవాలి. ఇది మన తెలుగు సాంప్రదాయం. వేపాకులను ఒక కాడ నుంచి ఒక కాడకు ముడివేస్తే ఈ విధంగా దండలాగా అవుతుంది. దానిని కుండ చుట్టూరుగా ఈ మాదిరిగా చుట్టాలి. చూసారు కదండి, ఈ విధంగా కుండకు మీరు వేపాకుల దండను కట్టేసేయండి. ఈ విధంగా కుండకు వేపాకుల దండతో అలంకరించిన తర్వాత గంధము, పసుపు, కుంకుమలతో కూడా అలంకరించుకోవాలి. ఈ విధంగా గంధంతో ఒక బొట్టు పెట్టేసి తర్వాత కుంకుమ, పసుపుతో బొట్లు పెట్టేసేయండి. తర్వాత ముందుగానే బెల్లాన్ని కొన్ని వాటర్ పోసి నానబెట్టుకుంటే బెల్లం కరిగి కంప్లీట్గా ఈ విధంగా బెల్లం వాటర్ అవుతుంది కదండి. ఈ బెల్లం నీళ్ళను ముందుగా కుండలోకి పోసుకోండి. మీకు ఉగాది పచ్చడి ఎంత కావాలనుకుంటున్నారో దానికి తగినంత బెల్లాన్ని, చింతపండును తీసుకోవాల్సి వస్తుంది. మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి మేము ప్రతి ఒక్కటి ఎక్కువగానే తీసుకుంటున్నాము. తర్వాత చింతపండును కూడా ఈ విధంగా నానబెట్టుకొని చింతపండు రసాన్ని పల్చగా తీసుకోవాలండి. ముందుగా బెల్లం నీళ్లు పోసాము, తర్వాత చింతపండు రసం వేసాము, తర్వాత కొన్ని ఫ్రెష్ నీళ్ళను వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఇప్పుడు షడ్రుచులను కలుపుకోవాలి. దీనికోసం ముందుగా మామిడికాయ, ఉప్పు, కారము, వేప పువ్వు, బెల్లము ఈ విధంగా 6 రుచులను కలుపుకోవాలి.
అయితే మనం ఆల్రెడీ బెల్లం నీళ్ళు, చింతపండు నీళ్ళు 2 వేసేసాం కదండి. ఇప్పుడు మామిడికాయ, వేప పువ్వు, ఉప్పు, కారం ఈ విధంగా 6 రుచులు కలిసిపోయాయి. ఈ విధంగా బెల్లము అంటే తీపి, చింతపండు పులుపు, మామిడికాయ వగరు, వేప పువ్వు చేదు, ఉప్పు, కారం ఈ విధంగా 6 రుచులను కలిపేసి ఉగాది పచ్చడి తయారు చేశాము. ఈ ఉగాది పచ్చడికి మరింత టేస్ట్ కోసం మా ఇంట్లో కొంచెం సోంపు వేస్తాము, కొన్ని పుట్నాలు వేస్తాము. మేము ఇలా చేస్తామండి. మా ఇంట్లో అయితే ఉగాది పచ్చడి ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటాము. మరి మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా కొంచెం ఎండు కొబ్బరిని కూడా ఈ విధంగా సన్నగా చాప్ చేసిన ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేస్తాము. ఇవి మాత్రం 3 అనేది సపరేట్గా మన ఇష్టానుసారంగా వేయాల్సినవేనండి. మెయిన్గా 6 రుచులతో చేసేదే ఉగాది పచ్చడి. ఇవన్నీ కలిపేసి చేసిన తర్వాత వేప ఆకులతో కట్టాం కదండి, దానిపైనే పూల దండను కూడా ఈ విధంగా కుండకు అలంకరించుకోవాలి. ప్రతి సంవత్సరం ఉగాది పండగ రోజు కొత్త కుండలోనే ఉగాది పచ్చడి చేసుకోవాలండి. తర్వాత ఈ కుండను మనము ఎండాకాలంలో వాటర్ తాగడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాని మళ్ళీ సంవత్సరం ఉగాది పండగ రోజు మాత్రం ఇదే కుండను వాడకూడదు. ప్రతి సంవత్సరం మేము ఉగాది పండగకి కొత్త కుండనే తెచ్చుకొని ఆ రోజు ఉగాది పచ్చడి చేసుకుని తర్వాత రోజుల్లో ఈ కుండను మాత్రం మామూలుగా చల్లటి నీళ్లు తాగడానికి యూజ్ చేస్తాము. ఈ విధంగా కుండను అలంకరించిన తర్వాత ఈ కుండను దేవుని రూమ్లో పెట్టేసుకొని దానికి మేము కొబ్బరికాయ కొట్టడము, దీపాలను వెలిగించడము, సుగంధి వెలిగించడము, అగరబత్తీలను వెలిగించడము. తర్వాత మెయిన్గా ఉగాది పండుగ రోజు మనము నైవేద్యంగా సమర్పించాల్సింది పోలేలు. మన తెలంగాణ సైడ్ పోలేలు అంటాం కదండి. ఈ విధంగా పోలేలను కూడా మేము నైవేద్యంగా పెట్టేసి దానిపైన కొన్ని పాలు, నెయ్యిని వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాము. ఇదే అండి మా ఇంట్లో ఉగాది పండుగ రోజు చేయాల్సిన కార్యక్రమం. అంటే వీటితో పాటు మేము రకరకాల కూరగాయలు కూడా చేసుకుంటాము. తర్వాత ఇవన్నీ దేవుడికి సమర్పించిన తర్వాత చివరిగా కొబ్బరికాయను కొట్టేసి మంగళహారతి ఇచ్చేసి అప్పుడు మేము ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తాము. చూసారు కదండి, మా ఇంట్లో ఈ విధంగా మేము ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడిని ఈ రకంగా చేసుకుంటాము. మరి మీ ఇంట్లో ఎంతమంది ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడిని ఈ విధంగా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ విధంగా కుండను అలంకరించి దేవుని గదిలో పెట్టేసి ఈ విధంగా పోలేలతో నైవేద్యం సమర్పించిన తర్వాత మనం ఇంట్లో ప్రతిరోజు చేయాల్సిన పూజా కార్యక్రమం కూడా యథావిధిగా చేసేస్తాము. తర్వాత పూజ మందిరంలో పూజ ముగిసిన తర్వాత ఉగాది పచ్చడిని దేవుళ్ళకు నైవేద్యంగా సమర్పించి ఆ రోజు వండుకున్న పదార్థాలను అన్నము, కూర, పప్పు అలాంటి ఆహార పదార్థాలను కూడా మా ఇంటి ఆచారం ప్రకారము నైవేద్యంగా సమర్పించిన తర్వాత పూజా కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత కొత్త కుండ వద్ద కొబ్బరికాయను కొడతామండి. కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇచ్చిన తర్వాతనే ఈ విధంగా ఉగాది పచ్చడిని ఒకసారి స్పూన్తో చక్కగా కలిపేసి అప్పుడు ఉగాది పచ్చడిని మేము ఆస్వాదిస్తాము. ఉగాది పచ్చడి మా ఇంట్లో ఇలా చేసుకుంటామండి. మరి మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఉగాది పచ్చడి చాలా బాగుంటుంది కదండి. షడ్రుచుల సమ్మేళనం కదా, ఎంత బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. దీని రుచిని నాకు తెలిసి వేరే దానితో దేనితో కూడా పోల్చలేమండి. అంత ప్రత్యేకమైన రుచి ఉగాది పచ్చడికి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఉగాది పచ్చడి తయారీ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఉగాది స్పెషల్ ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసుకోవాల్సిన కట్టుచారు. ఈ కట్టుచారును మా అమ్మమ్మ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఇలా చేసిన రోజు మీ ఇంట్లో ఏ కర్రీ ఉన్నా పూర్తి అన్నాన్ని ఈ చారు పోసుకుంటూ తినేస్తారు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ హెల్తీ కట్టుచారును ఎలా చేస్తానో చూసేయండి. కట్టుచారు చేయడం కోసం కందిపప్పును కానీ శనగపప్పును కానీ ఉడికించుకున్న నీళ్లను కట్టు అంటాము. ఈ కట్టుతోటే కట్టుచారు చేస్తాము. అయితే ఇలా పప్పును ఉడికించుకున్న ఎక్సెస్ వాటర్ అంతా పప్పును స్ట్రైనర్లో వేసుకుంటే వాటర్ అనేది కింది గిన్నెలోకి వస్తుంది. ఈ కింది గిన్నెలోకి వచ్చిన దాన్నే కట్టు అంటాము. మీకు కట్టు క్వాంటిటీ ఎక్కువగా కావాలంటే పప్పు ఉడికించేటప్పుడే వాటర్ను ఎక్కువగా వేసుకుంటే కట్టు ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇలా మిగిలిపోయిన ఈ కట్టుతో టేస్టీగా కట్టుచారు చేయాలి. కట్టుచారు చేయాలంటే పప్పుతోటి చేసిన పూర్ణం కావాలి. శనగపప్పు కానీ కందిపప్పును కానీ చక్కెర వేసి గ్రైండ్ చేస్తే పూర్ణం అనేది ఇలా వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో పర్ఫెక్ట్ పూర్ణం ఎలా చేయాలో కూడా ఉంది, చూసేయండి. ఇలా పూర్ణం ప్రిపేర్ అయిన తర్వాత గిన్నెలోకి వచ్చిన కట్టులోకి 1 కప్పు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి.
1 కప్పు కట్టు ఉంటే దానికి ఈక్వల్ క్వాంటిటీలో చింతపండు రసం తీసుకోవాలి. తర్వాత సరిపడినన్ని వాటర్ని యాడ్ చేయండి. ఈ వాటర్ కూడా నేను 1 కప్పు తీసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయను ఇలా చేత్తో నలిపివేయండి. పావు టీ స్పూన్ పసుపు వేయండి. సన్నగా తరిగిన కొత్తిమీర, కట్టుచారుకు రెట్టింపు టేస్ట్ రావడం కోసం పావు టీ స్పూన్ వరకు సోంపును నలిపివేయండి. అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కట్టుచారుకు మెయిన్ ఇంగ్రీడియంట్ పూర్ణం. ఈ పప్పు పూర్ణాన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేయండి. 1 కప్పు కట్టు తీసుకున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్లు పప్పు పూర్ణం సరిపోతుంది. ఈ పప్పు పూర్ణం వేయడం వలన చారుకు తీయదనం రావడమే కాదు, చారు అనేది కొంచెం చిక్కగా కూడా అవుతుంది. మనం వేసిన పూర్ణం ఈ చారులో పూర్తిగా కలిసేలా స్పూన్తో చక్కగా కలిపేయండి. చూడండి, ఇందులో శనగపప్పు పూర్ణం వేస్తున్నాను. దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. కందిపప్పు పూర్ణం కన్నా శనగపప్పు పూర్ణమే టేస్ట్గా ఉంటుంది. దానితో చేసిన బొబ్బట్లు కూడా అంతే బాగుంటాయి. అయితే మనం ఇలా కలిపేసిన తర్వాత కొంచెం చిక్కగా అనిపిస్తుంది కాబట్టి నేను మరొక అరకప్పు వరకు వాటర్ యాడ్ చేశాను. 1 కప్పు కట్టు తీసుకున్నాను. 1 కప్పు చింతపండు రసము, 1½ కప్పు వాటర్ తీసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న గిన్నెను పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొన్ని కర్రీ లీవ్స్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయండి. ఇవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్టు రసాన్ని ఇందులోకి వేసుకోండి. ఇలా కట్టు రసం యాడ్ చేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చూడండి, ఇలా మరిగిన తర్వాత కట్టు కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కగా అవుతుంది. ఎందుకంటే మనం ఇలా శనగపప్పు పూర్ణం వేసాం కదా, ఆ పప్పుతోటి ఈ చారు అనేది ఇలా చిక్కగా అవుతుంది. ఈ కట్టు చారులో ధనియాల పొడి, నువ్వుల పొడి అలాంటి ఏ పొళ్ళు యాడ్ చేయకుండా ఇలాగే న్యాచురల్గా చేస్తేనే కట్టు ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి పొళ్ళు యాడ్ చేయకండి. ఇలా 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరొక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు వేడివేడి అన్నంతో టేస్ట్ చేయండి. అసలైన కట్టుచారు అంటే ఇదే అని మీరే అంటారు. చూసారు కదండి, ఉగాది రోజు తప్పకుండా చేసుకోవాల్సిన కట్టుచారు. మరి మీరు కూడా ఈ ఉగాది పండుగకి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ